అనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉంటోంది. ఒకసారి అనుకుంది, నేను మా అత్తగారింటికి వెళ్ళాలి అని. ఇక అనుకుందే తడవుగా పక్క ఊరిలో ఉన్న తన అత్తగారింటికి బయలుదేరింది. అలా, అలా నడుచుకుంటూ అడవి దాటుకుని కొండదారి వెంట వెళ్తోంది. అప్పుడు సమయం మధ్యాహ్నమైంది. కాసేపు ఇక్కడ ఒక కునుకు తీసి వెళ్తాను అని ఒక పెద్ద బండరాయి కింది పడుకుంది. అలా పడుకుందో లేదో ఎక్కడినుండో దూరంగా పులి గాండ్రింపు వినిపించింది. ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. ఎటువైపు నుండి పులి వస్తోందా అని తేరపార చూసింది. దూరంగా పులి నడుచుకుంటూ వస్తోంది. అయ్యోయ్యో! ఎలా ఇప్పుడు? నేను బతికేది? ఈ పులి నన్ను తప్పక చంపుకు తింటుంది. ఎలా? ఆలోచించింది. ఒక ఉపాయం తట్టింది. అంతే. వెంటనే లేచి ఆ పెద్ద కొండకు దిగువన తన రెండు కాళ్లను నేలకు తన్నిపట్టి ఉంచి వీపును కొండకు ఆనించి మిగతా తనపై రెండు కాళ్లను ముడుచుకుని ఎంతో కష్టపడి ఆ కొండను మోస్తున్నట్లు ఆపసో పాలు పడుతూ చెమటలు కారుతున్నట్లు నటిస్తూ ఉంది. ఇంతలో పులి రానే వచ్చింది. నక్క కష్టాలు చూడనే చూసింది. ఏం? నక్కబావా! ఏంటి ఆ కొండను మోస్తున్నావ్? అని నక్కని పులి అడిగింది. ఏం చేయను పులిమావా! నేను ఈ కొండ దగ్గరికి రాగానే ఇది నా మీద పడబోయింది. పడితే నేను చస్తాను. అందుకని పడకుండా ఆపుతున్నాను. పొద్దుటినుంచి అన్నం, నీళ్లు లేవు. దాహం, ఆకలితో నోరు పెడచెకట్టిపోతోంది. అని పులితో బాధగా అన్నది నక్క. పాపం. పులికి జాలి కలిగింది. నక్కతో అన్నది కదా, సరే. అదిగో అక్కడ నీళ్ల గుంట ఉంది. వెళ్ళి తాగిరా. అప్పటిదాకా నేను ఈ కొండను మోస్తాను, నువ్వు రాగానే ఈ కొండ భారం నీకే ఇస్తాను, నేను మొయ్యనుగాక మొయ్యను. త్వరగా వెళ్ళిరా. అంటూ పులి నక్కకు సలహా ఇచ్చింది. నక్క తను వేసిన పాచిక పారిందని తనలో తాను నవ్వుకుంటూ పులికి తన భారం అప్పచెప్పింది. ఇక పులి కూడా ఆ కొండ ఎక్కడ మీద పడుతుందోనని కాళ్ళు తన్నిపట్టి వీపుని కొండకు ఆనించి గట్టిగా నిలబడింది. అప్పుడు నక్క మెల్లగా తన భారాన్ని దింపుకున్నట్లు నటిస్తూ, వస్తా. పులి మావా! నీళ్లు తాగంగానే చప్పున వచ్చేస్తా. నిన్ను ఇబ్బంది పెడతానా? వచ్చి నా భారం నేను మోస్తాలే. అంటూ నీరసంగా మాట్లాడింది. పాపం. వెళ్ళిరా. అంటూ నక్కమీద పులి జాలిపడింది. పులి అంతే ఇక కొద్దిగా ముందుకు నడిచి ఒక్క ఉదుటన ముందుకు దూకి వెనక్కి చూడకుండా పరుగు లంకించుకుని పారిపోయింది. నక్క గంట గంట గడిచిపోతోంది. నక్క ఎంతకీ రావట్లేదు. ఎందుకు చెప్మా అని తనలో తాను అనుకుంటూ పులి ఎదురు చూసింది. పాపం ఆ కుంటలో పడిపోయి చచ్చి ఉంటుంది అనుకుంటూ ఇక నేను మాత్రం ఎందుకు ఇంత బరువును ఆపాలి అని అనుకుంది. మెల్లగా కొండనుంచి తన శరీరాన్ని కదుపుతూ ఎక్కడ మీదకు పడుతుందో అని ఒక్కసారి పక్కకు దూకింది పులి. ఆశ్చర్యం! కొండ కొద్దిగా కూడా కదలలేదు. అరె! నక్క నన్ను ఎంత మోసం చేసింది అనుకుంటూ ఈసారికి బతికిపోయింది అనుకుంటూ తన దారిన తాను పులి వెళ్ళిపోయింది.